మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ మరోసారి పడగవిప్పింది. మసీదు లక్ష్యంగా దుండగులు జరిపిన కాల్పులు ఇప్పుడు తీవ్ర కలకలం రేపాయి. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్ వెలుపల ఒక్కసారిగా తుపాకుల మోత మోగింది. అక్కడ ఇద్దరు సాయుధ దుండగులు మసీదు వెలుపల ఉన్న వారిపైన విచక్షణ రహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పులలో ఒక సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరానికి పాల్పడిన అనంతరము ఆ ఇద్దరు దుండగులు తమను తాము కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానిక మీడియా సంస్థలు కూడా వెల్లడించాయి. ఈ దారుణ ఘటనలో మరణించిన సెక్యూరిటీ గార్డు చూపిన ధైర్యం నిజంగా ప్రశంసనీయంగా మారింది. దుండగులు భారీ ఆయుధాలతో లోపలికి చొరబడడానికి ప్రయత్నించిన సమయంలో అతడు తన ప్రాణాలను పణంగా పెట్టి వారిని అడ్డుకున్నాడు. ఆ సమయంలో మసీద్ కాంప్లెక్స్ ఆవరణలోనే ఉన్న అల్ రషీద్ స్కూల్లో వందలాది మంది చిన్న పిల్లలు చదువుకుంటున్నారు. ఒకవేళ ఆ ధైర్యశాలి అయినటువంటి సెక్యూరిటీ గార్డ్ గనక దుండగులను అక్కడ నిలువరించకపోయి ఉంటే వారు లోపలికి వెళ్ళి పిల్లలపైన దాడి చేసి ఉండేవారు. అదే జరిగి ఉంటే అక్కడ ఊహించని స్థాయిలో భారీ రక్తపాతం జరిగి ఉండేదని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. తన ప్రాణాలను అర్పించి వందలాది మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన ఆ సెక్యూరిటీ గార్డ్ ఇప్పుడు హీరోగా నిలిచాడు. కాల్పుల సమాచారం అందినటువంటి వెంటనే అమెరికా రక్షణ దళాలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. మసీదు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. స్కూల్ పిల్లలను అత్యంత సురక్షితంగా బయటకు తరలించారు. ఈ దాడికి పాల్పడిన ఆ దుండగులు అసలు ఎవరు? వారు ఏదైనా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు చెందినవారా, లేక స్థానిక ద్వేషపూరిత నేరగాళ్ళ అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటనపైన ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. నిందితుల వివరాల కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనతో అమెరికాలోని ముస్లిం కమ్యూనిటీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా ఇలాంటి గన్ కల్చర్ దాడులు అదుపులోకి రాకపోవడం పైన స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.